అయితే హెల్ఎస్ ముందే చెప్తున్నా. బెల్జియన్ విట్ హెల్ఎస్. వెల్కమ్ టు వైరల్ ఫుడ్. నేను మీ ఆకలి పాండ భార్గవ్. నేను మీ ఆకలి పాండ శరణ్. ఈరోజు మనం వచ్చేసాం ఐరన్ హిల్కి. ఇవాళ రేపు ఫ్రైడే వస్తే చాలా అందరు బ్రివరీ వెళ్దాం, చిల్ అవుదాం, బీర్ తాగుదాం అంటున్నారు. కానీ అక్కడికి వెళ్ళాక ఏం తాగాలో అర్థం కావట్లేదు చాలా మందికి. అందుకు అసలు బీర్ అంటే ఏంటి, ఎలా తయారవుతుంది, ఎలాంటి బీర్లు ఉంటాయి, దాంతో ఏం తినాలి తెలుసుకోవడానికి మనం వచ్చాం ఐరన్ హిల్. సో ఇది ఎంకరేజ్మెంట్ వీడియో కాదు, అలానే ఎడ్యుకేషన్ వీడియో కూడా కాదు, ఇన్ఫర్మేషన్ వీడియో. జస్ట్ మీకు చెప్పడానికి ఏ టైప్స్ ఉంటాయి ఏంటి అని. లెట్స్ గో, ఇంకా వెయిట్ చేయకుండా బాయ్. ఈ ప్రాసెస్ ఒకసారి మాట్లాడదామా? లేదు, ఫస్ట్ టేస్ట్ చేయండి, తాగండి, మళ్ళీ మాట్లాడతాం. అప్పుడు వరకు తెలియదు మీకు ప్రాసెస్, చెప్పినా అని అర్థం అవుతుంది. అయితే ఎక్కిన తర్వాత ఎక్కుతుంది అంతా. ప్రశాంతత. సో బియర్ ఎలా ఉంది? నాదైతే ఫుల్ చాక్లెటీ అండ్ మాల్టీగా ఫుల్ రిచ్గా ఉంది, నాకు నచ్చింది. ఓకే ఓకే, నేను పెద్దగా చెప్పను, ప్రశాంతంగా ఉంది. ఒకటి తక్కువైందా? అన్నీ సరిపోయినాయి దీంట్లో. సరే బ్రూ మాస్టర్, ఇప్పుడు మనము బికేమ్ ఇయర్ మాకు అంతా చూపించారు ఎలా చేశారు. జస్ట్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ హౌ ఈ బియర్ ఎలా బ్రూ చేస్తారు. బార్లీని వాటర్ తో మిక్స్ చేసి స్టార్చ్ ని షుగర్స్ లో కన్వర్ట్ చేస్తాం. అది మెయిన్ ప్రాసెస్ అక్కడ. షుగర్స్ కన్వర్ట్ అవగానే మేము లాటర్ చేస్తాం, ఫిల్టరేషన్ అంటాం దాన్ని. ఫిల్టర్ చేస్తారు, సెకండ్ స్టెప్ లో ఫిల్టర్ చేస్తాం. ఫిల్టర్ చేసి ఆ లిక్విడ్ వచ్చేది మనం మళ్ళీ వాటర్ కలెక్షన్ చేస్తాం బాయిల్ చేయడానికి. మళ్ళీ ఉడకబెట్టడం, బాయిలింగ్ చేస్తాం బాగా. బాయిలింగ్ చేసి మనం స్పైసెస్ యాడ్ చేస్తాం, హాప్స్ లాంటివి, మిరియాల లాంటివా లేకపోతే ఇప్పుడు బిర్యానీకి మనకి క్లోవ్స్ ఏమేమి స్పైసెస్ యాడ్ చేస్తాం, అలానే బియర్ కి మనం హాప్స్ యాడ్ చేస్తాం. హాప్స్ యాడ్ చేశాక మళ్ళీ ఫోర్త్ స్టెప్ వచ్చి వర్పూల్ లో ఆ హాప్స్ అడిషన్ లో అదంతా హెవీగా ఉంటుంది కదా, అదంతా సెంటర్ లో వచ్చేస్తుంది. అంటే వర్పూల్ అంటే గిరగిర తిరుగుతుంది, సెంటర్ లో అంతా హెవీ పార్టికల్ వచ్చేస్తుంది. సెంటర్ లో వచ్చాక అక్కడ ఆ వర్పూల్ లో కూడా ఏమన్నా ఎక్స్ట్రా మనం ఫ్లేవర్ యాడ్ చేయాలనుకోండి, లైక్ ఆరెంజ్, కొరియాండర్, బెల్జియన్ వీట్ లాగా, అలాంటి వర్పూల్ లో యాడ్ చేసుకోవచ్చు. పైన కొత్తిమీర చల్లినట్టు కొంచెం అట్లా ఫ్లేవర్ కోసం కొరియాండర్ లేకపోతే ఆరెంజ్ పీల్. సో ఫైనలీ ఇది అయిపోయాక, వర్పూల్ అయిపోయాక మనం ఫర్మెంటేషన్ ట్యాంక్ పంపిస్తాం. ఫర్మెంటేషన్ ట్యాంక్ లో మనం ఫర్మెంటేషన్ అంటే ఏంటి అసలు? ఫర్మెంటేషన్ అంటే బేసిక్లీ మనము ఇక్కడ షుగర్స్ చేసాం కదా, ఈస్ట్ కి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం. ఈస్ట్ కి మనం ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసేస్తున్నాము, ఈస్ట్ తిను అని. సో ఈస్ట్ తింటది, ఆల్కహాల్ ఇంకా CO2 మనకి ఫేవరబుల్ గా ఇస్తుంది. ఇప్పుడు ఇది ఆల్కహాల్, CO2 ఉంది దీంట్లో, ఇంకా ఫ్లేవర్స్ యాడ్ చేస్తుంది అలా బై ప్రోడక్ట్. ఓకే, గాట్ ఇట్. సో ఎండ్ రిజల్ట్ దిస్ అమేజింగ్ బియర్. ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్ చేసుకోవచ్చు మనం. బియర్ అంటే ఏదో అనుకున్నాం కానీ ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అప్రిషియేటెడ్, చాలా బాగా ఉంటుంది. ఫైనలీ డిఫరెంట్ ఫ్లేవర్స్ మనం ఎన్ నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్, క్రాఫ్ట్ మనం డిజైన్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నాకైతే ఐ రియలీ ఎంజాయ్ వాట్ ఎవర్ ఐ డూ. ఇది మేము ఇంపోర్ట్ చేసుకుంటాము జర్మనీ నుంచి, US నుంచి, అలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి. హాప్స్ ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు? హాప్స్ కూడా వేరే US, జర్మన్, UK అలా అంతా ఇంపోర్ట్ అన్నమాట. లోకల్ ఏం లేదు. లోకల్ లైక్ ఇంగ్రీడియంట్స్ మనం వాటర్ లోకల్, మళ్ళా కొరియాండర్, మన ఆరెంజ్ పీల్స్. పర్సన్ మేకింగ్ ఇట్ ఇస్ లోకల్. బ్రూ మాస్టర్ ఇస్ లోకల్, పక్కా లోకల్. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ద ప్రాసెస్, డిఫరెంట్ బియర్స్ ని టేస్ట్ చేసుకుంటూ దాని టేస్ట్ గురించి మాట్లాడదాం. ఓకే, ఆల్రైట్, లెట్స్ గో. అదండి, మనం ఇందాక బియర్ ఎలా తయారు చేస్తారో చూసాం కదా. అలా బియర్ గురించి మాట్లాడుకుంటే 100 రకాల కంటే ఎక్కువనే ఉంటాయి అన్నమాట. మనము మేజర్లో ఒక 2 డిఫరెంట్ టైప్స్ డిఫరెన్షియేట్ చేస్తాం. ఒకటి లాగర్, ఒకటి ఏల్. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఏల్స్ వచ్చేసి కొంచెం హైయర్ టెంపరేచర్లో ఫర్మెంటేషన్ జరుగుతుంది, ఒక 60-70 మధ్యలో.
అండ్ లాగర్ వచ్చేసి లోవర్ టెంపరేచర్లో ఫర్మెంటేషన్ జరుగుతుంది, ఒక అరౌండ్ 40 degrees. అండ్ లాగర్ దగ్గరకు వచ్చేసరికి ఇది చాలా లైట్ ఉంటుందండి. మీరు పక్కన చూస్తే చూడండి, ఇదేమో కొంచెం ట్రాన్స్పరెంట్ ఎక్కువ, అది చాలా థిక్గా ఉంటుంది. ఏల్ కాబట్టి అలాగా బయట దొరికే మోస్ట్ బియర్స్ మనకి లాగర్ దొరుకుతుంది, ఎందుకంటే ఇది లైట్ ఉండడం వల్ల షెల్ఫ్ లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఏల్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం తక్కువ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది, కానీ చాలా ఫ్రూటీగా, కాంప్లెక్స్గా, మంచి బియర్ ఇంటెన్సివ్ ఉంటుంది. ఎక్కువ తాగాలంటే కనుక లాగరే, మంచిగా రిచ్గా తాగాలంటే ఇది అండ్ అన్నమాట. మళ్ళీ దీంట్లో కూడా చాలా రకాలుగా ఉంటాయి, విట్ బియర్, స్టౌట్, పోర్టర్ అని మస్తు రకాలు ఉంటాయి. సో అందుకే ప్రతి బ్రివరీ ఏం చేస్తుంది అంటే ఒక శాంప్లర్ ప్యాక్, ఒక ఫ్లైట్స్, బియర్ ఫ్లైట్స్ అని పెడుతుంది. మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ అది ఆర్డర్ చేసుకోండి, అన్ని కొంచెం కొంచెం వస్తుంది, ఆగం పడకండి, అది తాగండి, దాంట్లో ఏది నచ్చితే అది తీసుకోండి. సో ఇప్పుడు మనం కూడా అదే శాంప్లర్ ట్రై చేయడానికి వెళ్తున్నాం, దాంతోపాటు ఫుడ్ కూడా ఆర్డర్ చేసాం. డిలే చేయకుండా వెళ్ళి టేస్ట్ చేసేద్దాం. లెట్స్ గో. అంటే అడిగిన వెంటనే మన శాంపిల్స్ వచ్చేసాయి అనమాట. సో ఒక్కొక్క శాంపిల్ ట్రై చేస్తూ దాని టేస్ట్ గురించి మాట్లాడుతూ మన విల్ గో హెడ్ ఇన్ ద వీడియో. అండ్ మనం చెప్పడం కంటే బ్రూ మాస్టర్ దీని గురించి మాట్లాడడం కరెక్ట్ అని ఆయన కూడా రమ్మన్నాం, ఆయన కూడా తాగిపించేస్తాం. సో ఓకే, మనము టేస్టింగ్ ఎలా అంటే విల్ స్టార్ట్ ఆఫ్ విత్ లైటర్. మనం చాలా లైట్ బియర్తో స్టార్ట్ చేద్దాము. ఓకే, సో హెఫెవైజన్ తీసుకుందాము. సో ఇప్పుడు దీనిలో హెఫెవైజర్ ఏదో నాకు తెలీదు, ఆయన చెప్తే కానీ. హెఫెవైజన్ వచ్చి ఇది. ఓకే, సో చూడడానికి తిక్కున్న ఇదే లైట్ బియర్ అంట. సో సో నో టేక్ ఫస్ట్ ఆఫ్ ఇట్. ఫస్ట్ అరోమా తీసుకోవాలి, దెన్ అపియరెన్స్ చూడాలి, దెన్ టేస్ట్ చేయాలి, దెన్ టేక్ అ సిప్. నాట్ అ సిప్, టేక్ అ గల్ప్. Gulp. This is not whiskey to take a sip. This is beer. You need to take a. మంచిగా దాన్ని నమలాలి, ప్రాపర్ గల్ప్ తీసుకోవాలి, బాగా తిరగాలి. సో మీకు ఆ ఫ్రూటీనెస్ Yes. మొత్తం మన ఓవరాల్ ఆ మౌత్ ఫీల్ అనేది తెలుస్తుంది. హెఫెవైజన్ది బనానా, క్లోవ్ అన్నీ కొంచెం చాలా ఫ్రూటీ ఫ్లేవర్స్ వస్తున్నాయి, చాలా రిచ్ ఇన్ ఫ్లేవర్గా ఉంది ఇది. నైస్, ఐ లవ్ ఇట్. ఏ ఫుడ్ బాగుంటుంది హెఫెన్వైజర్ తినేటప్పుడు? హెఫెవైజన్ కొంచెం థిక్ కాబట్టి మనం సంథింగ్ లైటర్ లైక్ కోలీ చిప్స్, ఓకే, లైక్ సంథింగ్ స్పైసీ ఫుడ్స్ బాగా వెళ్తాయి ఓకే, హెఫెవైజన్. స్పైసీ ఫుడ్ అండ్ ఐరన్ హిల్ కోలీ చిప్స్ చాలా ఫేమస్. యా, సో విల్ గో విత్ కోలీ చిప్స్. యాక్చువల్లీ అయితే కోలీ చిప్స్ చాలా థిన్గా స్లైస్ చేశారు, పైన మసాలా చాలా బాగుంది, కోటింగ్ కూడా వెరీ థిన్. సో నెక్స్ట్ వచ్చి మనం బెల్జియన్ వీట్ ట్రై చేద్దాము. బెల్జియన్ వీట్ ఇది. నేను గుర్తుపెట్టాను. సో బెల్జియన్ వీట్ ట్రై చేసి దాన్ని స్నిఫ్ చేసి చూడండి. అది అరోమా వచ్చి ఆరెంజ్, కోరియాండర్, జీరా, ఇవి నేటివ్ సీక్రెట్స్ అంటాం మేము. ఓకే, సో నేటివ్ ఇంగ్రీడియంట్స్, నేటివ్ స్పైసెస్ ఏమున్నాయో అవి వాడి ఈ బియర్ చేస్తుంది. వెరీ థిక్ ఉంది, ఒక ఆరెంజ్ జ్యూస్ తాగినంత థిక్ ఉంది. ఏల్ కిందకి వస్తుంది. ఇది ఏల్ కిందకి వస్తుంది. బెల్జియన్ వీట్ కానీ హెఫెవైజన్ కానీ ఇవన్నీ ఏల్ కిందకి ఆల్ వస్తాయి. ఏల్. ఓ నైస్. ఈ ఏల్కి ఏ ఫుడ్ తినాలంటారు? దీనికి లైక్ ఇది బెల్జియన్ వీట్ కాబట్టి కొంచెం లైట్ ఉంటుంది, కొంచెం థిక్ ఉంటుంది, సమ్వేర్ ఇన్ ద మిడిల్. Okay. సో మనం పిజ్జా స్పేర్ చేయొచ్చు దీంతో. పిజ్జా ట్రై చేద్దామా? అంతే కదా, ఆగద్దు కదా. ఆల్రైట్, థిన్ స్లైస్ పిజ్జా, మంచిగా చికెన్ బాగా వేసాడు. పిజ్జా కానీ లైక్ సంథింగ్ చీజీ లాగా. మన లాగర్స్తో కూడా మంచి చీజ్ ఉండే ఐటమ్ ఆర్డర్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ టైం బెల్జియన్ వీట్ అయితే పిజ్జా ట్రై చేయండి, ఆర్ చీజీ డిష్. ఇడు ఇక్కడ మనకు టొబాస్కో సాస్ ఇచ్చారు, నాకు ఎందుకో పిజ్జా మీద కొంచెం అలా ఒక డ్రాప్ ఆఫ్ టొబాస్కో నాకు నచ్చుతుంది. సో లాగర్ ట్రై చేద్దాం. దిస్ ఇస్ హెలెస్, హెలెస్ స్టైల్. సో బ్రైట్, హెలెస్ అంటే బ్రైట్, సో దీన్ని అందుకే హెలెస్ అంటారు. లాగర్ బియర్ ఫర్మెంట్స్ ఇన్ కూలర్ టెంపరేచర్, చాలా కోల్డ్ టెంపరేచర్లో ఫర్మెంట్ అవుతుంది. ఓకే, మంచి క్లారిటీ వస్తుంది, బియర్కి ఒక యాటిట్యూడ్ ఉంటుంది. ఓకే, యా, స్వాగ్ ఉంటుంది అన్నమాట. సో పక్కన ఆడుకోబో. సో లైట్, ఈజీ. సో ఏదైనా హెవీగా ఉంటే కూడా ఫుడ్ నో ప్రాబ్లం. ఓకే, లైక్ ఇదే ఇప్పుడు మురుగ్ తందూర్ ఉంది, ఇలా సంథింగ్ హెవీ మీటీ ఫుడ్ తిన్నా పర్లేదు, స్పైసీగా.
So no problem in that. Blunt beer style is it. It's an ale. వాసన వస్తుందా? కరెక్ట్గా ఇలా కూర్చొని దాని ఫుడ్ తీసుకుంటూ దేనికి దానికి వాసన చూసుకొని ఫుడ్ తిని మళ్ళీ ఎగ్జామ్కి వెళ్తుంటే డిఫరెన్షియేషన్ క్లియర్గా అర్థమవుతుంది. ఇలా ట్రై చేయండి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ క్రిస్ప్. ఇది దీని ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ లాగర్ అండ్ ఏల్ హైబ్రిడ్ లాగా. ఓకే, మధ్యలో ఉంది ఇది. బికాస్ ఇది కోల్డర్ టెంపరేచర్లో ఫర్మెంట్ అయ్యి ఓకే మనకి ఏల్ ఈస్ట్తోనే ఫర్మెంట్ చేస్తాం ఇది. ఓకే ఓకే ఓకే. సో అంత ఫ్రూటీనెస్ లేకుండా బట్ అట్ ది సేమ్ క్రిస్ప్ అండ్ క్లియర్ ఉండాలి. ఐ లైక్ ఇట్. చాయిసెస్ మధ్యలో మీ సోల్మేట్ డ్రింక్ కూడా మీకు దొరికిపోతుంది. ఇలానే ట్రై చేయండి. మినిమం ఆ మాత్రం కాంబినేషన్ ఇస్తేనే కరెక్ట్ దొరుకుతుంది. ఐ లైక్ ద చికెన్, వెరీ టెండర్, మంచి మీటీగా ఉంది అండ్ మసాలా కూడా మంచిగా అంటింది లోపల. కానీ ముద్ద ముద్దగా లేదు, ఎక్కువ కోటింగ్ చేసినట్టు. వెరీ నైస్. స్పైసెస్ ఆన్ టాప్. నైస్. నెక్స్ట్ మనం ఇంగ్లీష్ ఏల్ ట్రై చేద్దాం. ఐఎమ్ థింకింగ్ బ్రాంచ్ మేట్. ద డార్కర్ వన్. ఇంగ్లీష్ ఏల్ కొంచెం లైక్ క్యారమెల్లీ, టాఫీ, ఓకే, డ్రై ఫ్రూట్ ఫ్లేవర్స్. క్యారమెల్, ఆ టాఫీ ఫ్లేవర్ కానీ అది మీకు తెలుస్తుంది. యూ కెన్ ఫీల్ దట్. ఆ లిటిల్ బిట్ ఆన్ ద మీరు ఎస్ప్రెసో ఫ్యాన్స్, క్యారమెల్ ఫ్యాన్స్ అయితే మీకు ఆ ప్యాలెట్ నచ్చుతుంది, ఆ బిట్ట ప్యాలెట్ నచ్చితే ఇది మీకు చాలా బాగా నచ్చుతుంది. నాకు నచ్చుతుంది కాబట్టి. సో కొంచెం మంచి ఆల్కహాల్ ఉంటుంది దీంట్లో, 6% ఉంటుంది దీంట్లో. జనరల్లీ మనకు వచ్చేసరికి 4.5, 5.5 అండ్ ఇది 6% ఆల్కహాల్. 6% ఆల్కహాల్. ఒక 1-2 గ్లాసెస్కి నైస్ బజ్. నాకు రెండు ఓకే, నాకు రెండు తర్వాత సైడర్. దిస్ ఇస్ పైనాపిల్ సైడర్ స్పెషల్గా ఈ మంత్ కోసం. నెక్స్ట్ వీఆర్ ప్లానింగ్ ఫర్ మ్యాంగో. సో ఇప్పుడైతే పైనాపిల్. సైడర్ బియర్ కాదంటారు బయట. సైడర్ బియర్కి రాదు. ఇట్స్ సైడర్ ఈస్ నాట్ బియర్. సైడర్ ఈస్ నాట్ బియర్. నాట్ బియర్. అందరు బియర్ కలుపుతారు. యాపిల్ బేస్డ్, యాపిల్ జ్యూస్తోనే ఫర్మెంట్ చేసి యాపిల్ జ్యూస్ అది బేస్గా ఉంటుంది. ఎనీథింగ్ యూ కెన్ యాడ్ ఫ్లేవర్స్. కానీ బియర్ కాదు. కాదు. ఇది చాలా పెద్ద ఇన్ఫర్మేషన్. సైడర్ తాగి హై అయ్యాను వాళ్ళకి చెప్పండి, బియర్ తాగి అవ్వలేదు. యాపిల్ జ్యూస్ పక్కన ఆడుకోబో. పులిసిన యాపిల్ జ్యూస్ తాగి హై అయ్యారు. బట్ దిస్ ఇస్ పైనాపిల్ వన్. యా, దిస్ ఇస్ పైనాపిల్ వన్. ఇక్కడికే వాసన ఉంటుంది పైనాపిల్. వెరీ స్వీట్. యా, ఇట్ ఈస్ వెరీ స్వీట్. లైక్ మెనీ పీపుల్ లైక్ దిస్ బికాస్ దే ఆర్ స్వీట్ టూత్ అని ఒకటి ఉంటుంది కదా, వాళ్ళకి ఆల్కహాల్ తాగాలి కానీ లైట్గా స్వీట్గా వెళ్ళిపోవాలి. అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్. అంటే ఈ బ్రీజర్ బ్యాచ్ ఉంటుంది కదా, ఆ బ్రీజర్ బ్యాచ్ మొత్తం సైడర్. దే కెన్ ట్రై. నాకు ఒకటి అర్థం కదండి, బ్రీజర్ కూడా ఎంత లేదన్నా 4.5 ఆల్కహాల్ ఉంటుంది, 4.5%. మన బియర్ కూడా ఒక 4.5 to 5 అదే పర్సెంటేజ్ ఆల్కహాల్. పెద్ద వచ్చి మాట్లాడతారు, ఐ డోంట్ డ్రింక్, ఐ ఓన్లీ డ్రింక్ బ్రీజర్ అని. ఏ పక్కన ఆడుకోవా. బట్ మీకు కనుక ఆల్కహాల్ తాగుతూ కానీ మీకు బిటర్ నోట్స్ అసలు నచ్చవు అంటే సైడర్ ఈజ్ యువర్ ఆప్షన్. కానీ అది బియర్ కాదు. బట్ బియర్లో స్లైట్లీ బిటర్ ఉండేవి ఉంటాయి, టూ మచ్ బిటర్ ఉండేవి కూడా ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్యాలెట్. ఇప్పుడు శాంపుల్ తాగేసి యూ కాంట్ డిసైడ్ ఇట్. సో ఎవ్రీ టైమ్ యూ కమ్ ఒక గ్లాస్ తీసుకొని, ఫుల్ గ్లాస్ తీసుకొని ట్రై చేసి దెన్ యూ కెన్ చూస్ వన్ పర్టికులర్ స్టైల్. నీ స్టైల్ ఏంటి అని అలా. చాలా మంది బియర్ బిటర్ అంటా ఉంటారు. మోస్ట్లీ ద బిటర్ కమ్స్ ఫ్రమ్ ద హాప్స్. Yeah. So not every style has lot of bitterness. So it depends upon the style. It is not that beer should be bitter. అది మాత్రం కాదు. అలా అయితే కాదు. Yeah, that I agree. మన ఐపీఎస్, డబుల్ ఐపీఎస్, those are very bitter. Very bitter. Bitter, or some people make it not bitter and more hoppy. Okay. Like aroma wise బాగుండేట్లుగా. Okay. It depends upon the brewer. అదండి, మనం మాట్లాడుకుంటూ పోతే బియర్ గురించి చాలా మాట్లాడుతూ ఉంటాము. సో ఇప్పటికీ వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, కింద గంట కొట్టండి. నేను మీ ఆకల్ పాండా భార్గవ్. నేను మీ ఆకల్ పాండా శరణ్. అండ్ దిస్ ఇస్ బ్రూ మాస్టర్ సౌందరరాజన్. And we are at Virally Food. Signing off.
బాయ్. ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ పెట్టున్నారు? 15 సంవత్సరాలు అవుతుంది నాన్న. వయసు ఎంత ఉంటుందో చెప్తారా ఒకసారి? మా వయసు 67 నాన్న. 67 సంవత్సరాలు.